బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి వేడుకల్లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై సుల్తాన్ బజార్ పోలీసులు రాజా సింగ్ పై సుమోటోగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఐపీసీ 188, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 18వ తేదీనే పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ తీయడంపై రాజా సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా రాజా సింగ్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ అభిమానులు అనుచరులతో రాజా సింగ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన అఫ్జల్గంజ్ పోలీసులు రాజా సింగ్ పై సుమోటాగా కేసు నమోదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై అయితే పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది, కారణం ఏంటి? అవును శాలిని, రాజా సింగ్ పైన మాత్రము కేసు 18వ తారీఖు కేసు నమోదు చేశారు. ఎందుకంటే 17వ తారీఖు నాడు శ్రీరామనవమి వేడుకల భాగంగా శోభయాత్ర జరిగిన సందర్భంగా కూడా ఆ శోభయాత్రలో కూడిన ర్యాలీకి సంబంధించి కూడా ఎక్కువ సౌండ్ సిస్టమ్ పెట్టడమే కాకుండా అలాగే ఎక్కువ వాళ్ళు ఉపయోగించిన సౌండ్లని కావచ్చు, అలాగే డీజేలు కావచ్చు, బ్యాండ్ కావచ్చు, అవన్నిటితో కూడా రాజా సింగ్ పోలీసులకి సహకరించకుండా కూడా అలాగే పార్లమెంట్ ఎన్నికల నిబంధనలను కూడా ఉల్లంఘించినందుకు గాను కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా ఇప్పుడు హనుమాన్ వ్యాయామశాల వద్ద అక్కడ ర్యాలీ శోభయాత్ర ముగిసిన తర్వాత కూడా అలాగే ఈ శోభయాత్ర ఈ సౌండ్లతోటి కూడా వాళ్ళు ఈ శబ్దాలను మితిమీరి మరి అక్కడ అదంతా ముగిసిపోయినాక కూడా వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు ప్రోగ్రామ్ కొనసాగించడంతో కూడా అలాగే పోలీసులు కంట్రోల్ చేయడానికి ఎంతో ప్రయత్నించినా కానీ రాజా సింగ్ పోలీసులను సహకరించకపోవడంతో కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు కూడా అయ్యింది శాలిని. అదేవిధంగా అది నిన్న వెలుగులోకి వచ్చింది, అంటే ఆదివారం రోజు వెలుగులోకి వచ్చింది. 18వ తారీఖే కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన విషయాలు కూడా పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది శాలిని. ఓకే నిర్మల, థ్యాంక్ యూ నిర్మల. జరిగిన పేలుడు ఘటనలో 2 నిందితులను అరెస్టు చేశారు ఎన్ఐఏ అధికారులు. కేసు పురోగతిలో భాగంగా వారి నుంచి కీలకమైన అంశాలపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా కల్నల్ అనేది ఒక వ్యక్తి పేరు కాదని కోడ్ నేమ్ గా గుర్తించారు. పట్టుబడిన నిందితులకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISIతో సంబంధాలుండవచ్చని దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. కేసులో కీలక సూత్రధారిగా ఆరోపించిన అబ్దుల్ మతీన్ తాహా, ముసావిర్ హుసేన్ షాబిజ్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. చిన్న మాడ్యూళ్లను రూపొందించడం ద్వారా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించడంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI సహకారాన్ని తీసుకుంటున్నట్లు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. ISI గతంలో IS కార్యకర్తలుగా ఉంటూ భారతదేశంలో టెర్రర్ మాడ్యూల్స్ ను విస్తరించినట్లు తెలిసింది. అక్టోబర్లో ఢిల్లీలో ISIకు సంబంధించిన 3 ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా విషయం బట్టబయలైంది. వీరికి క్రిప్టో వాలెట్ల ద్వారా డబ్బు పంపడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని అనేక మంది యువకులను మతపరమైన అంశాలతో పాటు హిందూ నాయకులు ప్రముఖ ప్రదేశాలపై దాడులకు ప్రేరేపించడం వెనుక అబ్దుల్ మతీన్ తాహా కీలక పాత్ర పోషిస్తున్నాడని దర్యాప్తు ఏజెన్సీకి చెందిన ఒక అధికారి తెలిపారు.